నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలను మీకు అందించబడుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఫ్యాకల్టీ విభాగంలో బహ్రెయిన్ల సంఖ్యలను పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. అదే సమయంలో అరబిక్, ఇస్లామిక్ విద్య మరియు సామాజిక అధ్యయనాలలో లోకలైజేషన్కు మద్దతు ఇవ్వడానికి తన నిబద్ధతను బహ్రెయిన్ పునరుద్ఘాటించింది. విదేశీ కార్మికుల అనుమతుల నుంచి వసూలు చేస్తున్న 80% రుసుములను తమ్కిన్ లేబర్ ఫండ్ ద్వారా ప్రైవేట్ రంగంలో బహ్రెయిన్ ఉపాధిని పెంచడానికి, పౌరులకు కొత్త అవకాశాలను సృష్టించడానికి ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. విద్యాపరంగా మరియు వృత్తిపరంగా అర్హత కలిగిన బహ్రెయిన్ విద్యావేత్తలను ఆకర్షించడానికి అధికారులు చురుగ్గా పనిచేస్తున్నారని తెలిపింది. ప్రైవేట్ స్కూళ్లలో అర్హత కలిగిన స్థానిక ఉపాధ్యాయులకు ప్రాధాన్యతకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా బహ్రెయిన్ టీచర్స్ కాలేజ్ నుంచి ప్రొఫెషనల్ టీచింగ్ ప్రోగ్రాంను విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఇది ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే బహ్రెయిన్ల సంఖ్యను గణనీయంగా పెంచిందన్నారు. విద్యతో సహా ప్రైవేట్ రంగ కార్యకలాపాల్లో తప్పనిసరిగా స్థానికీకరణ కోటాను పూర్తి చేయాలని, లేదంటే అదనంగా ఉన్న ప్రతి విదేశీ కార్మికుడికి 500 బహ్రెయిన్ దినార్ల అదనపు రుసుమును ఎదుర్కొంటారని ఈ సందర్భంగా అధికార యంత్రాంగం హెచ్చరించింది. ఒమన్ సుల్తానేట్ పర్యటనలో భాగంగా షురా కౌన్సిల్ను ఇండియన్ నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ప్రతినిధి బృందం సందర్శించింది. కౌన్సిల్ పనిచేసే విధానాన్ని భారత బృందం పరిశీలించారు. అంతకుముందు వారికి షురా కౌన్సిల్ సభ్యులు హుస్సేన్ మహమ్మద్ అల్ లవతి మరియు జుమా సయీద్ అల్ వహాయిబీ ఘనస్వాగతం పలికారు. అనంతరం కౌన్సిల్ విధుల గురించి, ప్రభుత్వం సూచించిన ముసాయిదా చట్టాలను మరియు కౌన్సిల్ ప్రతిపాదించిన వాటిని సమీక్షించే విధానాల గురించి ప్రతినిధి బృందానికి వివరించారు. సందర్శనలో భాగంగా భారత ప్రతినిధి బృందం ఒమన్ కౌన్సిల్ భవనం, కౌన్సిల్ లైబ్రరీని సందర్శించింది. కువైట్ క్యాపిటల్ గవర్నరేట్లోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించే వారిని గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 7,658 నోటీసులు జారీ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో అత్యధికంగా 594 కేసులు ఓవర్టేక్, ఇతర వాహనాలను అడ్డుకోవడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయని తెలిపింది. ఇక రెసిడెన్సీ, లేబర్ చట్టాలను ఉల్లంఘించిన 17 మందితో పాటు 11 మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అన్ని గవర్నరేట్లలో ఈ తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ విభాగం తెలిపింది. తల్లిదండ్రులు తమ పిల్లల్లో ట్రాఫిక్ అవగాహన పెంచాలని, సీట్ బెల్టులు ధరించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకాన్ని నివారించాలని కోరింది. యునైటెడ్ స్టేట్స్లోని సౌదీ అరేబియా కల్చరల్ మిషన్ కింద 267 మంది సౌదీ విద్యార్థులు ప్రస్తుతం వివిధ అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో స్పేస్ సంబంధిత కోర్సుల్లో చదువుకుంటున్నారు. వరల్డ్ స్పేస్ వీక్ను పురస్కరించుకుని ఈ మేరకు ప్రకటించింది. సౌదీ విద్యార్థులు ఇంజనీరింగ్, సైన్స్ మరియు అంతరిక్ష కోర్సులలో విద్యను అభ్యసిస్తున్నారని వెల్లడించారు. స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, స్పేస్ సైన్స్ మరియు ఇంజనీరింగ్, ఫిజిక్స్ మరియు ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ సహా విస్తృత శ్రేణి అంతరిక్ష ప్రొఫెషనల్ కోర్సులను కవర్ చేస్తాయని సాంస్కృతిక మిషన్ తెలిపింది. ఇలాంటి కార్యక్రమాలు సౌదీ మరియు అమెరికా యూనివర్సిటీ మధ్య పరిశోధన సహకారాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ఇడహాలోని మౌంటైన్ హోమ్ ఎయిర్ బేస్లో F-15 ఫైటర్ జెట్ల నుంచే ఎయిర్ బేస్ సౌకర్యాన్ని నిర్మించడానికి ఖతార్కు అనుమతింటుందని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. దోహాలో హమాస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగిన తర్వాత దాడుల నుంచి ఖతార్ను రక్షించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఇడాహోలోని మౌంటైన్ హోమ్ ఎయిర్ బేస్లో ఖతార్ ఎయిర్ ఫోర్స్ సౌకర్యాన్ని నిర్మించడానికి మేము అంగీకార పత్రంపై సంతకం చేస్తున్నామని హెగ్సెత్ పెంటగాన్లో పేర్కొన్నారు. ఖతార్ డిప్యూటీ పీఎం మరియు రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి షేక్ షాద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ హసన్ బిన్ అలీ అల్ అతానీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య సంధి కుదరడం, బందీ ఖైదీ మార్పిడి ఒప్పందానికి దారితీసిన చర్చలలో మధ్యవర్తిగా ఖతార్ గణనీయమైన పాత్ర పోషించినందుకు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక అమెరికా పౌరుని విడుదల చేయడంలో సహాయం చేసినందుకు హెగ్సెత్ కృతజ్ఞతలు తెలిపారు. ఖతార్లోని అల్ ఉదీద్ ఎయిర్బేస్ మధ్య ప్రాచీనంలో అమెరికా అతిపెద్ద సైనిక కేంద్రంగా ఉంది.
పుజైరాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అస్థిర వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని జాతీయ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. దక్షిణ భాగం నుండి ఉపరితల అల్పపీడన వ్యవస్థ విస్తరించిందని, ఎగువ స్థాయిలో అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ సందర్భంగా పలు సూచనలు చేసింది. వర్షాలు కురిసే సమయంలో వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా లోయలు మరియు నీరు ప్రవహించే ప్రాంతాలకు దూరంగా ఉండాలి. మెరుపులు మరియు ఉరుములు వచ్చే సమయాల్లో బహిరంగ లేదా ఎత్తైన ప్రాంతాల్లో ఉండొద్దని సూచించారు. మరోవైపు పుజైరాలో ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా పర్వత ప్రాంతాల్లో అద్భుతమైన వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తున్నాయి. వీటిని చూసేందుకు నివాసితులు ఆసక్తి చూపుతున్నారు. వాటర్ ఫాల్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి మా కల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.